హాయ్ ఫ్రెండ్స్, తనుజ పౌరాస్త్ర వాడలేదు, వెళ్ళిపోయింది, మాధురికి వెనుపొడి పొడిచింది అని అందరూ చెప్తున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ తనుజ తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్. అట్లా తీసుకోవడం వల్ల తనుజకి చాలా మంచిగా జరుగుద్ది. ఎందుకంటే ఫేవరెటిజం చూపిస్తుంది అనేది ఖచ్చితంగా మాధురికి కనుక ఎవిక్షన్ షీల్డ్ కనుక తనుజ వాడినట్టయితే ఫేవరెటిజం చూపించిందని ఖచ్చితంగా నామినేషన్లో తనుజని బీపచ్చంగా నామినేట్ చేసేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే బాండింగ్ వద్దు అంటే నువ్వు బాండింగ్ పెట్టుకొని ఆమె హెల్ప్ చేసేవనేది ఖచ్చితంగా చేసేవాళ్ళు. తనుజ ఆలోచన చేసి అక్కడ డెమోన్ రీతి వాళ్ళందరూ చూస్తూనే ఉండరు, చాలా ఆలోచన చేసి నేను ఇప్పుడు వాడను సార్ అని చెప్పడం కరాఖండిగా చాలా మంచిది. పైపెచ్చు హౌస్లో కూడా 4వ తేదీ మా వారి బర్త్డే, నేను వెళ్ళిపోవాలి, నాకు ఉండబుద్ధి కావట్లేదు, నాకు పిల్లలు కూడా గుర్తొస్తున్నారని ఆల్రెడీ చెప్పింది. ఒకవేళ నువ్వు షీల్డ్ ఉపయోగించి ఈ వారం సేవ్ అయినా నెక్స్ట్ వీక్ అయినా నేను వెళ్ళిపోతానని మాధురి గారే తనుజ చెప్పింది. వెళ్ళేటప్పుడు కూడా చూడు, మాధురి తనుజ మీద కోపంగా ఏమైనా ఉందా? లేదు కదా, చాలా పాజిటివ్గా నవ్వుతూ హ్యాపీగా తన ఇంటికి వెళ్ళడమే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాధురికి ఇష్టంగానే వెళ్ళింది కాబట్టి హ్యాపీగా వెళ్ళింది. తనుజను కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంది ఆ బంగారు కొండ అని. అది కానీ తనుజ పెద్ద వెన్నుపొడి పొడిచింది ఏమీ లేదు దాంట్లో. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్లో మాట్లాడుకున్నారు కూడా, అది జరిగింది కాబట్టి సేఫ్గానే వెళ్ళిపోయింది ఆమె. అంతే అక్కడ జరిగింది. వేరే తనుజ చాలా మంచి పని చేసింది. మాధురి గారు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు. తన ఇష్టంగానే వచ్చింది. బజ్జలో కూడా చెప్తుంది, నా ఇష్టపూర్తిగా వచ్చాను, నా ఇష్టపూర్తిగా వెళ్ళిపోతున్నానని. తనుజతోటి ఆల్రెడీ చెప్పేసింది, నేను ఈ వారం సేవ్ అయినా నెక్స్ట్ వీక్ అని వెళ్ళిపోతాను, నాకు ఉండాలని లేదు, 4వ తేదీన మా హస్బెండ్ బర్త్డే, నేను వెళ్ళిపోవాలని తను ఓపెన్గా చెప్పేసింది. ఫస్ట్ వీకే నామినేషన్లోకి వచ్చినా ఫస్ట్ వీక్ కూడా వెళ్ళిపోయేదే. తనకి వెళ్ళాలనే ఉండాలని లేదు. ఎందుకంటే అక్కడ హౌస్కి తను సెట్ కావట్లేదు, తన ఇష్టానుసారంగా వచ్చింది. కానీ ఇప్పుడు మారింది. ఇప్పుడు మాట తీరు నడవడికి మొత్తం మారింది. ఫస్ట్ వీక్లో ఉన్నంత లేదు. అయినా బయటకు వెళ్ళిన పరిస్థితి వచ్చింది. ఓటింగ్ లేకే మన మాధురి గారు బయటకు వెళ్ళాల్సి వచ్చింది. స్టేజ్ మీద కూడా అది చాలా నేర్చుకున్నాను సార్ అంది. అంటే వాయిస్ అది కూడా చాలా నేర్చుకున్నాను, హౌస్ బాగుందని చెప్పింది. మరి తన ఎయిమ్స్ అని పూర్తి చేసుకొని, బయట పనులు పూర్తి చేసుకొని తన హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీగా జరుపుకొని మాధురి గారిని మనస్ఫూర్తి కోరుకుందాం.